శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బుధవారం అండి, భస్మ బుధవారం అంటారు, యాష్ వెన్స్డే. ఈ రోజు నుండి మరి క్రైస్తవులందరూ కూడా శ్రమ దినాలు అని భావిస్తూ అనేకమైన సంఘాలలో ప్రార్థనలు, ఉపవాసాలు ఉంటున్నారు. వారి కోరిక మేరకు మరి దేవుడు వారికి ఇచ్చిన తలాంతును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని యొక్క క్రమములో మనము కూడా ఈ మాటలను ఈ రోజు నుండి మరి ఎలా వెళ్ళాలి, ప్రార్థన అంటే ఏంటి అన్న విషయాన్ని బట్టి మీ మధ్యలో మాట్లాడడానికి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము అన్నటువంటి ధ్యానముల నుండి మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా వినండి. ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపకంగా దేవుని సన్నిధిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో ఒక చక్కటి మాటను చదువుతున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయము 52వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయము 52వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. గాని దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క మనసులో ఒక దృఢమైనటువంటి తీర్మానం ఉంది. ఆయన యెరూషలేమునకు వెళ్ళేదాని కోసమే మనస్సును స్థిరపరచుకున్నాడు. యోర్దాను అవతల నుండి తన ప్రయాణమును ప్రారంభించి యెరికో గుండగా మరి యెరూషలేమును చేరుకోవడానికి ఆయన సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఎన్నుకున్నారు. ఆ ప్రయాణంలో ముందుకు సాగడానికి కోసమే మనస్సును స్థిరపరచుకున్నారు. ఆయన యెరూషలేముకు వెళ్ళేదానికి తీర్మానించుకోవటం గురించి శిష్యుల్లో కొంతమందికి విషయం పొందుకున్నారు, భయపడ్డారు కూడా. వెలుచున్నటువంటి మార్గంలో పరిసయ్యులు ఆయనను చేర్చుకోలేదు. ఆయన యెరూషలేమునకు వెళ్ళడానికి కోరుకున్నందున సమరయులు ఆయనను అంగీకరించలేకపోయారు. సమరయుల యొక్క మెప్పును, ప్రేమను కోరి యేసుక్రీస్తు వారు తన తీర్మానమును తగ్గించుకోలేదు. యెరూషలేములో ఆయన కొరకు నిందలు, అవమానాలు, అన్యాయంతో కూడుకున్నటువంటి విచారణలు, అలాగే కొరడా దెబ్బలు, బాధాకరమైనటువంటి మరణము కాచుకొని ఉందని తెలిసి కూడా అన్ని ఘోర శ్రమలు, మరణ భయాలు ఆయన నడకకు అడ్డం చెప్పలేకపోయాయి. ప్రియులారా, ఆయన అడుగుజాడులు యావత్తు కూడా ఆయన తీర్మానమునకు రుజువుగా కనబడుతూ ఉన్నాయి. పాప శాపముల యందు, మరణ భయముల యందు చిక్కుకొనబడినటువంటి కోట్లాది ప్రజలు ఆ ప్రజలను విమోచించాలి అని దీనత్వం గల వీరుడిగా తన నడకను ముందుకు కొనసాగించాడు. ఆయన నడక స్థిరమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటిది. ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు విషయం వెంబడించడంలో నీ యొక్క తీర్మానం ఎలా ఉంది? ఈ 40 రోజుల ఉపవాస కూడికలో ఉంటున్నావు కదా, నీ నడక ఎలా ఉంటుంది? ఆ సందర్భాల్లో నీవు చల్లారిపోతూ ఉన్నావా? వ్యతిరేకతలు, అవమానాలు మీ ప్రతిష్ఠితమైనటువంటి జీవితంలో పాడు చేసుకుంటూ ఉంటున్నావా? గమనించు. క్రీస్తును స్థిరంగా వెంబడించడం విషయంలో మనస్సును స్థిరంగా నిలుపుకోవడానికి ప్రయత్నించేయి. నీ నడక పరమ యెరూషలేము వైపు ఉండడానికి ప్రయత్నించేయండి. అవును, ఇప్పటి కాల యొక్క శ్రమలు ఇక మీదట మన జీవితంలో ఎడల ప్రత్యక్షం కాలేవు. ఎందుకంటే ఆయన నూతనమైనటువంటి మనస్సుతో నన్ను నడిపించబోతున్నాడు కాబట్టి. అవును ప్రియమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను స్థిరమైనటువంటి మనస్సుతో అంతము వరకు వెంబడించే నీ కృపను ఈ మాటలు వింటున్న వారందరికీ దయచేయండి నాయన. మాకు కావలసిన బలము, శక్తి, ఆయుష్, ఆరోగ్యాలు దయచేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నకి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.